అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పరదాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అక్రమ కేసులు ఉన్నాయి, దౌర్జన్యాలు ఉన్నాయి, అక్రమ వ్యాపారాలు ఉన్నాయి, అక్రమ మైనింగ్ ఉన్నాయి, బాక్సైట్ దోపిడీ జరిగింది, మద్యం వ్యాపారం ఉండింది, మట్టి వ్యాపారం ఉండింది, ఇసుక వ్యాపారం ఉండింది. ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. లేనిది ఏంటంటే మామూలుగా సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలే. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని 5 సంవత్సరాలు పెంచుకుంటూనే పోతా అనేది తెలియలే. 1000 రూపాయలు పెన్షన్ పెంచేకి 5 సంవత్సరాలు తీసుకునేవు జగన్మోహన్ రెడ్డి. నువ్వా ఈరోజు రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పిపోయేది. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సూపర్ 6 లో భాగంగా మొదటి నెలలోని 7,000 రూపాయల డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ. మీ మాదిరిగా 3,000 చేస్తా అని చెప్పేసి 5 సంవత్సరాలు పెంచలా 1000 రూపాయలు. మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాను, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి 25 సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా అడ్డగోలుగా అప్పనంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ తెచ్చుకున్నాడు. ఇలా దీనికి ఒత్తాసుగా పాపి పేరు నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. రప్పా చేసేసేయండి, చీకట్లు కన్ను కొడితేనే జరిగిపోవాల. మాట్లాడేది ఎన్నిసార్లు చెప్తారు వాయబ్బా. మీరు నమ్ముకోండి, సిద్ధాంతం ఇది. జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి 151 నుంచి 11 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్పా అని చెప్పేదేమొద్దు, కంట్లు సైగ చేసేదాలు చేసేసేలా అంటున్నాడు. 11 సీట్లు వచ్చినా కూడా సంవత్సర కాలం అయిపోయినా కూడా రప్పా అని రోడ్లు ఎమ్మడతావు. ఒకసారి ఏమో తలకాయలు నొక్కుతావు, రెండోసారి మామిడికాయలు నొక్కుతావు. తొక్కేది తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డి. యూ ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ డిస్ట్రక్షన్. నెగిటివ్ అప్రోచ్, నెగిటివ్ పర్సనాలిటీ అనే దానికే మిమ్మల్ని మీకు వినాశనము, కూల్చివేతతో మొదలుపెట్టిన ప్రజావేదిక. అది మొదట అడుగుపడింది నీ కూల్చివేతకి, నీ అధికారాన్ని కూల్చివేయడానికి, నీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి, నీ రాజ్యాధికారాన్ని కూల్చివేయడానికి. ఇప్పటికి కూడా బుద్ధి రాలా మీకు, మీరు మారలా. ఇంకా పోతే కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు. కేసులా ఎవడు భయపడతాడు? ఏమైతాయి? మిమ్మల్ని భయపెట్టాలనే భయపెట్టాలనే పని, ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలంటే వ్యవస్థలను పనిచేయించాల. మీ మాదిరి వ్యవస్థను కుప్పకూల్చరు. పోలీస్ వ్యవస్థతో ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయరు జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు అరగంటలో పనులు అయిపోచుకునే కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే. వ్యవస్థలు నడపడం, వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవడైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం, దండించాల్సిన అవసరము, కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. అందులో భాగంగానే మీరు ఎవరైనా తగులుకుంటే కూడా మీ మీద కక్ష సాధింపు అయితే కాదు, కక్ష సాధింపుతో అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు, మా ప్రభుత్వం నమ్మడం లేదు, మేము కూడా వ్యక్తిగతంగా నమ్మడం లేదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం.